డాలర్తో పోలిస్తే రూపాయి ఎందుకు బలహీనపడుతోంది? అసలు కారణాలేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ మధ్య అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. అసలు మన రూపాయి ఎందుకు పడిపోతోంది? మొదటి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ. అక్కడ వడ్డీ రేట్లు పెంచడంతో పెట్టుబడులు తరలిపోతున్నాయి. రెండోది పెరుగుతున్న ఆయిల్ ధరలు. మన దిగుమతి బిల్లు పెరిగిపోతోంది, దీనికి డాలర్లలో చెల్లించాలి కదా. ఇక మూడోది గ్లోబల్ అనిశ్చితి. ఇలాంటి టైంలో అందరూ డాలర్నే నమ్ముతారు, అదే సేఫ్ హెవెన్ కదా. మరి ఈ పరిస్థితుల్లో మన రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ ఏం చేస్తోంది? రూపాయిని కాపాడటానికి ఆర్బీఐ డాలర్లను అమ్ముతుంది, అలాగే వడ్డీ రేట్లను పెంచుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల మన మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? దిగుమతి చేసుకునే వస్తువులు, ఫ్యూయల్ ధరలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు, చదువులు కూడా ఖరీదవుతాయి. కానీ ఇందులో ఒక ఆసక్తికరమైన ఆర్థిక సిద్ధాంతం కూడా ఉంది. అదేంటో చూద్దాం. దాన్నే జే కర్వ్ ఎఫెక్ట్ అంటారు. కరెన్సీ విలువ తగ్గినప్పుడు వాణిజ్య లోటుపై దాని ప్రభావాన్ని ఇది చూపిస్తుంది. మొదట వాణిజ్య లోటు పెరిగినా ఆ తర్వాత ఎగుమతులు చౌకవ్వడంతో పరిస్థితి మెరుగుపడుతుంది. మరి గ్లోబల్ పరిస్థితులు మారుతున్న ఈ టైంలో ఈ జే కర్వ్ సిద్ధాంతం మన దేశానికి వర్తిస్తుందా లేదా?